ఓకే. నేను 25,000 పుట్‌లో నేను ట్రేడ్ తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 130.95 దగ్గర 95 దగ్గర ట్రేడ్ తీసుకున్నా. 1 లాట్‌తో ట్రేడ్ తీసుకున్నా. ఫస్ట్ అయితే మనం స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. ఓకే. స్టాప్ లాస్ వచ్చేసి 117.85. ఓకే. ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత నేను ఆ పాయింట్‌లో ఎందుకు తీసుకున్నానని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టాప్ లాస్ మనకి 12 పాయింట్స్ అలా వస్తుంది. రిస్క్ రివార్డ్ పెట్టేసుకుందాం మనం. ఓకే. ఫస్ట్ అయితే 40 పాయింట్స్కి పెడుతున్నా. అంటే ప్రీవియస్ ఉన్న హై ఉంది కదా, అక్కడికి పెట్టేస్తున్నా. ప్రెజెంట్ 200 అలా మైనస్లో ఉంది. ఓకే. చూద్దాం ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ వస్తుందా అని. 20 SMA దగ్గర తీసుకున్నా నేను. ఈ పాయింట్లో గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే. టార్గెట్ వచ్చేసి మనకి డేలో డేలో ఇక్కడ 24,900 దగ్గర పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. 24,900 బ్రేక్ అయింది అనుకోండి, మనకి మార్కెట్ ప్రీమియం ఈజీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్. నేను ఓఐ డేటా చూస్తాను నేను. కాకపోతే కంప్లీట్గా దానిపైనే డిపెండ్ అయ్యి మాత్రం నేను ట్రేడ్ తీసుకోను. అన్నీ నా రెగ్యులర్గా నేను 5 మినిట్స్ 15 మినిట్స్ 2 మినిట్స్ అవన్నీ చెక్ చేసుకొని నా రూల్స్ ప్రకారం నేను తీసుకుంటా. ఆ టైంలో ఒకవేళ ఒక్కొక్కసారి ఓఐ డేటా సపోర్ట్ చేయదు నాకు, బట్ నేను సెటప్ ప్రకారం నా రూల్స్ ప్రకారం నేను తీసుకుంటా. అక్కడ ఒకవేళ స్టాప్ లాస్ ఎక్కువ స్టాప్ లాస్ వస్తే మాత్రం నేను ట్రేడ్ తీసుకోను. తక్కువ స్టాప్ లాస్ వస్తే నేను ట్రై చేస్తా. కంప్లీట్గా దానిపైనే డిపెండ్ అయ్యి మాత్రం నేను ట్రేడ్ తీసుకోను. ఎందుకంటే ఒక్కొక్కసారి అది కొంచెం లేట్ ఉంటుంది ఓఐ డేటా అని నేను ఫీల్ అవుతా. అది కరెక్టా కాదు నాకు తెలియదు. నేనైతే ఓఐ డేటా మాత్రం కొంచెం లేట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. మనకి ఇండెక్స్లో ఈ గ్రీన్ క్యాండిల్ని ఆ రెడ్ క్యాండిల్తో ఎలిమినేట్ చేస్తే ఇంకా ప్రీమియం ఈజీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే 24,900ని క్రాస్ అయింది అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళ స్టాప్ లాస్లన్నీ హిట్ అయిపోతాయి. అప్పుడు మార్కెట్ ఇంకా కిందికి ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేను ట్రై చేసిన, అంటే నా సెటప్ ప్రకారమే నేను తీసుకున్నా. చూద్దాం అది. అంటే నేను 5 మినిట్స్ 15 మినిట్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాతనే నేను ట్రేడ్ తీసుకున్నా. $400 అలా ప్రాఫిట్లో ఉంది. నేను 300 క్వాంటిటీ పెట్టి చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ మనకి బేరిష్ క్యాండిల్ పెద్ద బిగ్ బార్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత రీట్రేస్మెంట్లో తీసుకుందాం అనుకున్నా, కానీ అది 24,900 నుండి ఫిబొనాచి డ్రా చేసుకుంటే నేను ఆల్మోస్ట్ 70% పైకి వెళ్ళింది, 70% దగ్గరికి వెళ్ళింది. అందుకనే రెగ్యులర్గా అయితే నేను 30% 50% వెళ్తే అక్కడ రీట్రేస్మెంట్లో నేను ట్రేడ్ తీసుకుంటా. బట్ అది 70% వచ్చేసరికి ఇంకా
ఓకే ట్రై చేద్దాంలే, ప్రజెంట్ అయితే ఫార్మేషన్ బాగుంది అన్ని టైం ఫ్రేమ్స్లో అని చెప్పేసి 1 లాట్తో ట్రేడ్ తీసుకున్నా ఈరోజు. చూద్దాం ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ వస్తుందా అని. ప్రెసెంట్ అయితే 1000 ప్రాఫిట్లో ఉంది. $24,950 దగ్గర కూడా పుట్ రైటర్ స్ట్రాంగ్గానే ఉన్నారు, దాన్ని కూడా క్రాస్ చేసేసింది. ఇక్కడ 10 మినిట్స్లో ఈ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఇంకా ప్రీమియం ఈజీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని క్రాస్ చేస్తే అక్కడ ఆ పాయింట్ని టచ్ చేసినా చాలు, నాకు 40 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే నేను ఇంద మనీలో తీసుకుంటా కాబట్టి. ఇక్కడ మనకి 60 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఇందులో నాకు 40 పాయింట్స్ అయితే వస్తాయి. ఈ డేలో ఇది క్రాస్ అవ్వాలి మనకి. ఇక్కడ ఇది క్రాస్ అయింది అనుకోండి, ప్రీమియం అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఫిఫ్టీన్ మినిట్స్ కూడా క్యాండిల్ మంచి క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే 2300. స్టాప్ లాస్ అయితే నేను తీసేసి స్కాల్పర్ మోడ్ ఆన్ చేసి పెడతా, ఎందుకంటే అక్కడ నుండి మళ్ళీ స్పైక్ వేయచ్చు, అక్కడ నుండి విక్ వేయచ్చు. ఓకే నేనైతే ఇక్కడ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ లెవెల్కి వచ్చి అది క్రాస్ చేస్తుంటే నేను ఎగ్జిట్ అయిపోతా. 149.20 క్రాస్ అయింది అనుకోండి, నేను ఎగ్జిట్ అవుతా. లేదు అంటే 40 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తా. ఓకే ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయినా. నేను 40 పాయింట్స్ కోసం ట్రై చేసిన, బట్ అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటే వచ్చిన పాయింట్స్ అన్నీ మిస్ అయిపోతాయి అని చెప్పేసి అక్కడ నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ట్రేడ్ ఇది 1166 వచ్చింది ప్రాఫిట్. ఓకే మళ్ళీ ఇక్కడ నేను అదే ప్రీమియంలో మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా, 25,000 పుట్లో ట్రేడ్ తీసుకున్నా. మళ్ళీ ఇది సెకండ్ ట్రేడ్. అక్కడ స్టాప్ లాస్ రాకుండా మళ్ళీ 20 SMA నుండి అక్కడ 20 SMA దగ్గర సపోర్ట్ తీసుకొని వెళ్తుందని చెప్పేసి మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా అదే ప్రీమియంలో.
150 క్వాంటిటీ పెట్టిన. అంటే మనకి 40 పాయింట్స్ కోసం వెయిట్ చేసినాం కదా, అక్కడ 40 పాయింట్స్ బుక్ చేయలేదు కదా, ఒక 10-15 పాయింట్స్ అన్న క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి 150 క్వాంటిటీ పెట్టేసి మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ. సేమ్ అదే ప్రీమియంలో అక్కడే తీసుకున్నా నేను మళ్ళీ. ఎందుకంటే నాకు హోప్ ఉంది ఇది క్రాస్ అవుతుందని. 15 మినిట్స్ 5 మినిట్స్ అన్నీ మంచి సపోర్ట్ చేస్తున్నాయి, అన్నీ ఫార్మేషన్ సేమ్ అనిపించింది నాకు. అందుకని ఇది ఎట్లయినా క్రాస్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇదే ప్రీమియంలో నేను ట్రేడ్ తీసుకున్నా. ఇది క్రాస్ అవుతే మాత్రం ప్రీమియం ఈజీగా మూవ్ అవుతుంది అప్ సైడ్. ఈ 24,900 మనకి క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ రిజెక్షన్ పాయింట్ వచ్చేసి 24,882 దగ్గర ఉంది. అక్కడి వరకు అయితే నా టార్గెట్. ఓకే, నా సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ 159.15 దగ్గర తీసుకున్నా. నేను ఫస్ట్ ట్రేడ్ అది అట్లనే హోల్డ్ చేసి ఉండాల్సింది 40 అంటే 40 పాయింట్స్ కోసం. బట్ అక్కడ రిజెక్షన్ తీసుకొని వెళ్తే మళ్ళీ అంటే మనకి ప్రీవియస్గా 70% పైకి వెళ్ళింది కదా, నెక్స్ట్లో వస్తుందో రాదో అని చెప్పి నేను ఇంక అక్కడ కొంచెం నెక్స్ట్లో రాకపోతే మళ్ళీ వచ్చిన పాయింట్స్ అన్నీ పోతాయి కదా అని చెప్పేసి నేను తీసిన. బట్ దాని తర్వాత 5 మినిట్స్ 15 మినిట్స్ అయినా చెక్ చేసిన, అన్ని ఫార్మేషన్ మంచిగా ఉంది, ఏంగా ట్రై చేద్దాము అని చెప్పేసి అందుకనే ఇంకొక లాట్ యాడ్ చేసి 150 క్వాంటిటీతోని ట్రై చేసిన ఇది. ఇక 20 SMA దగ్గర పిన్ బార్ వచ్చింది కదా మనకి, పిన్ బార్ని ఎలిమినేట్ చేస్తుంటే నేను ట్రేడ్ తీసుకున్నా. సెటప్ ప్రకారమే తీసుకున్నా. చూద్దాం, ఇది ప్రీమియంలో 173 ఉంది కదా, ఆ లెవెల్ని క్రాస్ చేయాలి. ఆ లెవెల్ని క్రాస్ చేస్తే ఈ ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆ పాయింట్లో పెట్టడానికి రీజన్ ఏంటి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ట్రేడ్లో మనకి 1100 అలా ప్రాఫిట్ ఉండే. ప్రజెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్లో ఉంది. నేను 159.15లో దగ్గర ప్రైస్ దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. అదే ప్రీమియం, సేమ్ ప్రీమియం మీకు యావరేజ్ ప్రైస్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, డే లో అయితే క్రాస్ అయింది. చూద్దాం, ప్రజెంట్ అయితే 2000 అలా ప్రాఫిట్ కనిపిస్తుంది, 2200. ఓకే, నెక్స్ట్ రిజెక్షన్ 24,882 దగ్గర ఉంది. ఓకే, నేనైతే ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, ఈరోజు నేను 2 ట్రేడ్స్ తీసుకున్నా. ఫస్ట్ ట్రేడ్లో 75 క్వాంటిటీ పెట్టి తీసుకున్నా. సెకండ్ ట్రేడ్లో 150 క్వాంటిటీ పెట్టినా. ఓవరాల్గా మీకు క్వాంటిటీ 225 అని కనిపిస్తుంది. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 3,615. ఓకే, మీరు ఇక్కడ టైం చూడొచ్చు, 10:40 అవుతుంది. 10:40కే నాకు ఈ 2 ట్రేడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు ఫ్రైడే కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ డేని క్లోజ్ చేసేస్తున్నా. ఈరోజు నేను ఇంకా ఏం ట్రేడ్ తీసుకున్నా, అది ఎంత మూమెంట్ వచ్చినా కూడా, ఎందుకంటే ఈ వీక్ని
నెగిటివ్గా కాకుండా కొంచెం పాజిటివ్గా క్లోజ్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చుంటే ఓవర్ ట్రేడ్స్ అయిపోతాయి, ఈరోజు ఫ్రైడే మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు మూమెంట్ అని చెప్పేసి నిన్ననే ఇంకా ఓవర్ ట్రేడ్స్ అయినాయి. అందుకనే ఈ డేని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ ఈ పాయింట్లో ఎందుకు ట్రేడ్ చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇక్కడ నేను ఈ పాయింట్లో ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఓకే, 1 డే టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. ఇక్కడ ఈరోజు క్యాండిల్ ఓపెనింగ్ వచ్చేసి 25,010 దగ్గర ఓపెన్ చేసారు. నిన్ననే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తున్న ఈ రెడ్ క్యాండిల్లో నేను ఇక్కడ పెట్టి హోల్డ్ చేద్దామనుకున్నా. ఈరోజుకి నిన్ననే పెట్టి హోల్డ్ చేద్దామనుకున్నా, కానీ మళ్ళీ నైట్ ఏమన్నా న్యూస్లో వచ్చి అది గ్యాప్ అప్ వేస్తే మళ్ళీ ఉన్న క్యాపిటల్ పోతుంది, మన దగ్గర ఉన్నదే కొంచెం క్యాపిటల్ కదా, వద్దులే రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేను హోల్డ్ చేయలేదు. ఓకే, ఈరోజు ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ నిన్నటి డే లోలో ఓపెన్ అయింది. ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది మనకి 24,880 దగ్గర సపోర్ట్ జోన్ ఉంది. అది కూడా ప్రెసెంట్ అయితే ఇప్పుడు అది కూడా క్రాస్ చేసేసింది. ఈరోజు మార్నింగ్ నా వ్యూ మొత్తం డౌనే ఉండే. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 2 minutes టైం ఫ్రేమ్లో ఇది. ఓకే, 2 minutes టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మంచి బేరిష్ క్యాండిల్, బిగ్ బార్ క్యాండిల్ వచ్చింది. ఓకే, నేను ఇక్కడ ఈ రీట్రేస్మెంట్లో ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. అంటే దీన్ని చూడగానే నాకు క్యాండిల్ ఇంకా అంటే ఫార్మేషన్ మంచిగా ఉంది, క్యాండిల్ కూడా బేరిష్ క్యాండిల్ వచ్చింది అని చెప్పేసి ఇంకా మార్నింగ్ డౌన్ ట్రెండ్ ఉంటుంది అనిపించింది. ఈ రీట్రేస్మెంట్లో నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ 24,900 నుండి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. అప్పుడు ఆ టైంలో నేను ఫిబొనాచి డ్రా చేసుకున్నా ఈలోకి. ఆ టైంలో దీన్ని చెక్ చేస్తే 70% ఆల్మోస్ట్ 70%ని క్రాస్ చేసింది. నేను రెగ్యులర్గా 30% లేదా 50% నుండి రీట్రేస్ అయితే ఇంకా నెక్స్ట్ లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటుంటా. అయితే ఈరోజు 70% ఆల్మోస్ట్ 70% క్రాస్ అయింది. ఇంకా ఇది ఈరోజు ఫ్రైడే కదా, వోలటైల్ ఉంటుందేమో, ఇంకా కిందికి వచ్చింది, ఇక్కడ నుండి మళ్ళీ పైకి ఇట్లా మూవ్ అవుతుందేమో అనుకున్నా. ఆ టైంలో అదే టైంలో నాకు 15 minutes, మీరు ఇక్కడ చూడొచ్చు 5 minutes 15 minutes ఇవన్నీ చెక్ చేసుకున్నా. ఇక్కడ అన్ని సేమ్ ఫార్మేషన్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది 200 స్ట్రైట్గా, ఇది 20 SMA 55 degree యాంగిల్లో ఉంది. సేమ్ 15 minutesలో అదే ఫార్మేషన్ ఉంది, 5 minutesలో అదే ఫార్మేషన్ ఉంది, 2 minutesలో అదే ఫార్మేషన్ ఉంది. దానివల్ల నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. అయితే ఇక్కడ ఒక పిన్ బార్ వచ్చింది కదా, 20 SMA ఉంది కదా, దాని దగ్గరలో ఒక పిన్ బార్ వచ్చింది. దాన్ని ఎలిమినేట్ చేసి ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇది మీకు తీసేస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఈ ప్లేస్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, దీన్ని ఎలిమినేట్ చేస్తున్న క్యాండిల్లో, రెడ్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. దీని హై నా స్టాప్ లాస్. ఓకే, ఇక్కడ పెట్టేసుకున్నా. అప్పుడు నా టార్గెట్ ఈ డేలో ఉంది కదా, అక్కడ వరకు పెట్టేసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ అది 70% వెళ్ళింది. అక్కడ నుండి మళ్ళీ ఇంకా నెక్స్ట్ లో వస్తుందో రాదో అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ నాకు ఇండెక్స్లో 60 points అలా 64 points అలా ఉంది. నేను ప్రీమియంలో ఇందమణిలో పెడతా కాబట్టి నాకు 35 to 40 points వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, అదే టైంలో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేసి ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్మేషన్ ఉంది. ఓకే, ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకొని నాకు ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు 5 minutesలో కానీ 15 minutesలో కానీ 20 SMA టచ్ అవ్వడం, 200 SMA టచ్ అవ్వడం అలాంటివి ఏం లేవు. అందుకనే నాకు కొంచెం హోప్ ఉండేది. నేను ట్రేడ్ తీసుకునే టైంలో 24,900 దగ్గర పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉండే, ఇంకా అక్కడ నుండి వెళ్తుందో లేదో అనే డౌట్ కూడా ఉండే. అందుకని అక్కడ వరకు నేను ప్రీమియంలో 40 points కోసం అయితే నా టార్గెట్ పెట్టుకున్నా. కాకపోతే ఇక్కడ ఈ క్యాండిల్ని చూసి ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందేమో అని చెప్పేసి స్టాప్ లాస్ అయితే ట్రయల్ చేసిన. అక్కడ ఆ ప్లేస్లో ఇంకా దాన్ని క్రాస్ అవుతుంది కదా, మళ్ళీ ఉన్న మొత్తం పాయింట్స్ పోతాయి అని చెప్పేసి అక్కడ బుక్ చేసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఇవి మంచి క్యాండిల్ 15 minutesలో 5 minutesలో అవన్నీ క్యాండిల్స్ అన్నీ మంచి క్లోజ్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ ఒక 40 points నాకు టార్గెట్ అయితే రాలేదు కదా, 40 points వరకు ఇస్తుందేమో, ఇంకొక 10 points క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇదే ట్రేడ్లో 20 SMA దగ్గర ఒక పిన్ బార్ క్యాండిల్ వచ్చింది. దీన్ని ఎలిమినేట్ చేస్తున్న క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకోవాలి, బట్ అది నాకు కొంచెం లేట్ అయింది. ఈ క్యాండిల్లో తీసుకున్నా అనుకుంటా, ఇక్కడ ఉండాలి నాది. ఓకే, ఇది క్రాస్ చేస్తే ఇంకెక్కువ మూమెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వరకు టార్గెట్ ఉండే. బట్ ఈ ప్లేస్లో కూడా పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉండే. అందుకని 150 క్వాంటిటీ పెట్టి ఒక 10 points అన్న బుక్ చేసుకుందాము అని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకున్నా. ఆ పాయింట్లో నేను ఆల్మోస్ట్ 16 points అలా బుక్ చేసిన.
ఇంకా ఈరోజు మీరు ఎవరైనా ట్రేడ్స్ చేశారా, చేస్తే ఏ పాయింట్లో చేశారు, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారు అనేది కూడా కమెంట్ చేయండి. అలాగే మీ వ్యూ ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ని చూసి మీ వ్యూ అప్ సైడ్ ఉండేనా డౌన్ సైడ్ ఉండేనా అని కూడా కమెంట్ చేయండి. టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఈ సాటర్డే సండే మ్యాక్సిమం వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.